సో ఇది బ్లూటూత్ వైర్లెస్ మైక్ చూడండి, చూసారు కదా. ఆప్షన్స్ అయితే క్లియర్ నాయిస్ అయితే ఉంది. లెవెల్ 3 లెవెల్స్ కూడా వస్తున్నాయి చూడండి. 3 లెవెల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎంత దగ్గర ఉంది. సో ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి, చూస్తారు కదా ఎలా యూజ్ చేయాలనేది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు వైర్లెస్ బ్లూటూత్తో వస్తుంది. అది మీకు యూట్యూబర్స్కి ఇలా రికార్డ్ చేసుకుంటే ఏదైనా రికార్డ్ చేసుకోవాలన్నా సరే ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. వైర్లెస్ మైక్ అనమాట, బ్లూటూత్ వైర్లెస్ మైక్. ఇది చూడండి, వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో బాక్స్ అయితే ఈ రకంగా ఉంటుంది చూడండి. బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్ ఇలా కనిపిస్తుంది కదా. వైర్లెస్ మైక్రోఫోన్ కనిపిస్తుంది చూడండి. గ్రీన్ ఆరో వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పి ఉంది. సో బాక్స్ అయితే ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా వచ్చింది. ఇక్కడ బార్కోడ్ స్టిక్కర్లు ఉన్నాయి. పక్కన వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పి ఉంది. ఇంక ఇటువైపు కూడా సేమ్ అలాగే ఉంది, వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పి. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి మోడల్ ఉంది, S12 అని చెప్పి కనిపిస్తుంది, చూస్తారు కదా. నాయిస్ క్యాన్సిలేషన్ 3 లెవెల్ చెప్పి ఉంది. సో దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇది 3 లెవెల్తో వస్తుంది అనమాట. 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేట్ అవుతుంది వీటికి. సో ఇంక లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం, మొత్తం ఓపెన్ చేసి చూద్దాం. అట్లా ఏమేమి ఉన్నాయి, అట్లా ఏమి వచ్చినాయి, ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం అనమాట. సో వైర్లెస్ ఇది ఓపెన్ చేయడానికి కవర్తో వచ్చింది. సో కవర్ ఫస్ట్ కట్ చేసేయాలి. కవర్ కట్ చేసినట్లయితే బ్యాకింగ్ అయితే ఈ రకంగా ఉంది. సో జస్ట్ బయటకు లాగటమే, జస్ట్ లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. సో అదిగోండి కనిపిస్తుంది కదా. విండ్ స్క్రీన్ కూడా వచ్చింది, మైక్ ఉంది, సి పోర్ట్ ఉంది, కనెక్టింగ్ రిసీవర్ అనమాట. ఆ పై వచ్చేసరికి విండ్ అనమాట, విండ్ రిసీవర్, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అనమాట అది. సో ఇదైతే వైర్లెస్ మైక్ చూడండి, ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది, విండ్ స్క్రీన్తో కనెక్ట్ అయ్యి ఉంది అనమాట. నాయిస్ అనేది కొంచెం రెజల్యూషన్ని లో క్వాలిటీకి చేస్తుంది అనమాట. ఎక్కువ నాయిస్ ఉంటే నాయిస్ని అంతా క్లియర్ చేసేసి క్లారిటీగా అనిపించుద్ది. సో హోల్డ్ చేసుకుంటాకి పిన్ కూడా ఇచ్చారు. జస్ట్ అది ప్రెస్ చేసి మనం షర్ట్కి కానీ ఎక్కడన్నా సరే కనెక్ట్ చేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇది కనిపిస్తుంది చూసారు కదా, ఇది సి పోర్ట్తో వస్తుంది. ఇది జస్ట్ మొబైల్కి జస్ట్ కింద కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సి పోర్ట్ దగ్గర కనెక్ట్ చేసేసి దాన్ని బ్లూటూత్ ద్వారా ఆ మొబైల్కి లేదంటే ఆ మైక్ కెమెరాకి అయినా సరే దాన్ని కనెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం మొబైల్కి ఇలా కనెక్ట్ చేసుకుంటాం కదా. కనెక్ట్ చేసిన తర్వాత అందులో యాప్ ఉంటుంది. ఈ యాప్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను తర్వాత. సో ప్రజెంట్ ఇందులో యాక్సెసరీస్ ఏమన్నా చూడండి. ఇంక ఇందులో మనకి మాన్యువల్ ఉంది, యూజర్ మాన్యువల్ అని కనిపిస్తుంది. సో ఓపెన్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి యూజర్ మాన్యువల్లో. దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, దాని యూసేజ్ ఏంటి అనేది దీంట్లో అక్కడ యూజర్ మాన్యువల్లో మెన్షన్ చేస్తుంది అనమాట. సో మనం ఇంకా యూజర్ మాన్యువల్ పక్కన పెట్టేస్తే ఒక కార్డు ఉంది ఇక్కడ చూసినట్లయితే. గ్రీన్ ఆరో అని చెప్పింది, బార్కోడ్ QR కోడ్ ఉంది. ఇంకా చూసినట్లయితే కనిపిస్తుంది కదా. సో వారంటీ కార్డ్ అనమాట ఇది. జస్ట్ ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, వారంటీ ఎలా ఉంది డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా చిన్న బాక్స్ ఉంది చూడండి, చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది. ఓపెన్ చేసి చూద్దాం అందులో ఏముందో. సి కేబుల్ అనుకుంటా, ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ఇది సి కేబుల్ అనేది కూడా ఇచ్చారు. USB-A to C టైప్ అనమాట. సో ఇది అనేది మనం మైక్ అనే దానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఉండి ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మైక్ అనేది, మన రిసీవర్ లేదా ఇక్కడ మైక్ జస్ట్ దానికి ఇలా కనెక్ట్ చేసుకోవటం అనమాట. సి పోర్ట్ కనెక్ట్ చేసేసి దాన్ని ఏదైనా అడాప్టర్ కనెక్ట్ చేసేసి పెట్టేస్తే ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. ఆ USB పోర్ట్ మనకి మీరు సిస్టమ్ ఉంటే సిస్టమ్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే USB-A టైప్ అడాప్టర్స్ ఉంటాయి కదా, ఛార్జింగ్ అడాప్టర్స్, పవర్ అడాప్టర్స్, దానికి పెట్టేసుకున్నా సరే పెట్టేసుకోవచ్చు. అది కూడా లేదనుకోండి మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్లో అయినా సరే పెట్టి కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో కనిపిస్తున్నాయి కదా, ఇవి బాక్స్లో వచ్చిన యాక్సెసరీస్ అయితే. మొత్తం మైక్, రిసీవరు, సి కేబుల్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, ఇంకా బాక్సులు సి కేబుల్తో సహా విండ్ స్క్రీన్తో సహా వచ్చినాయి అనమాట. ఇవి వచ్చిన బాక్స్లో యాక్సెసరీస్ అయితే. సో కనిపిస్తుంది కదా మైక్ అనేది, మైక్ అయితే ఈ రకంగా ఉంది చూడండి. ఇది కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట, హోల్డ్ చేయడానికి పట్టు కూడా కంఫర్ట్గా ఉంది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తేనే ఇది పవర్ ఆన్ అయ్యింది చూడండి, బ్లింక్ అవుతుంది కదా. సో మీరు ఇప్పుడు దీన్ని మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, రిసీవర్ కనెక్ట్ చేసుకోండి, పెట్టేసుకోవచ్చు, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ ఇండికేషన్ కూడా చూపించుద్ది. సో ఇదైతే మైక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో స్విచ్ అయితే ఇలా బ్లింక్ అవుతుంటుంది, కనెక్ట్ అయితే మీరు యూజ్ చేసినప్పుడు కూడా ఇలా బ్లింక్ అవుతుంది. దీని యూసేజ్ అని నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోకి సంబంధించి నేను డీటెయిల్స్ అన్నీ సపరేట్గా, అంటే ఇది ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, యాప్లో ఏమేమి సెట్టింగ్స్ చేయాలి, యాప్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి,
అది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనే దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు క్లియర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.